నమస్తే అందరికీ. ఇవాళ మన సింప్లీ కుక్ ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎంతో సింపుల్గా చేసుకుని పనీర్ ఫ్రైడ్ రైస్. ఈజీగా తక్కువ టైంలో ఏదైనా స్పెషల్ ఐటెం చేయాలనుకున్నప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీనికోసం చిన్న చిన్నగా క్యూబ్స్ లెక్క కట్ చేసుకున్న 200 గ్రాముల ఫ్రెష్ పన్నీర్ ముక్కలు తీసుకోవాలి. దాంట్లో సగం టీ స్పూన్ కారం, సగం టీ స్పూన్ మిరియాల పొడి, సగం టీ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా వేస్తే పన్నీర్ చప్పచప్పగా ఉండకుండా మంచిగా టేస్టీగా అవుతుంది. ఇట్లా కలిపెట్టుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక చెంచాడు ఆయిల్ వేసుకొని ఇందాక కలిపిన పన్నీర్ ముక్కలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ ఇట్లా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత సగం చెంచాడు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు సగం చెంచాడు సన్నగా తరిగిన అల్లం, 3 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఒక చెంచాడు ఉల్లికాడలు, అట్లే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను పొడువుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు మీకు నచ్చిన మీ దగ్గరున్న ఏ కూరగాయలైనా వాడుకోవచ్చు. ఇట్లా క్యారెట్ బీన్స్ మంచిగా ఉడికినాక 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి క్యారెట్ బీన్స్ మంచిగా ఉడికిన తర్వాత క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయినాక ఒక చెంచాడు సోయా సాస్, ఒక చెంచాడు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 కప్పుల ఉడకబెట్టిన అన్నం, ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మామూలు రైస్ వాడినా, మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఏ అన్నమైనా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారబెట్టి విడివిడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు మిరియాల పొడి, రుచికి సరిపోయినంత ఉప్పు, 2 చెంచాల సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపొరక వేసుకొని 2-3 నిమిషాల సేపు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకునుడే. చూసిర్రు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కమెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చెయ్యుర్రి, మీకు ఇష్టమైన వాళ్ళతో షేర్ చెయ్యుర్రి. ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సపోర్ట్ చెయ్యుర్రి. ఉంటా మరి, బాయ్.